మాజీ మంత్రి కేటీఆర్ పైన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫైర్ అయ్యారు. అధికారులు పిలిస్తే 3 సార్లు కాదు, అవసరమైతే 300 సార్లైనా వెళ్లాల్సిందేనన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ ను అస్తవ్యస్తంగా నిర్వహించారని, కేబినెట్ ఆర్బీఐ అనుమతి లేకుండానే నిధులు చెల్లించారని బల్మూరి వెంకట్ విమర్శించారు. కేవలం విచారణకు పిలిస్తేనే కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. మమ్మల్ని రోజుల తరబడి జైల్లో పెట్టించింది నీవు కాదా, అది పైశాచిక ఆనందమా, శాడిజమా అంటూ బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. ఏదైతే పాటించవలసింది పాటించకుండా, సరైన ప్రొసీజర్ లో చెయ్యకుండా, అడ్డగోలుగా తెలంగాణ ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి దొరికిపోయి ఈ రోజు నీతివంతులు లెక్క ఏమి తప్పు చేయడం లెక్క మాట్లాడుతున్నాం. 3 సార్లు కాదు, దొంగతనం చేసిన వాళ్ళని 300 సార్లు అధికారులు పిలిచినా పోవాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే. నిజంగా నువ్వు సత్య హరిశ్చంద్రులు అయితే ఆ విచారణలో వాస్తవాలు చెప్పి అంగీకరించాల్సిన బాధ్యత నీపైన ఉంటది. అవన్నిటినీ పక్కన పెట్టి మా ప్రభుత్వం మీపైన కేసులు పెట్టి మిమ్మల్ని లోపల పెట్టే అవసరం మాకు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము నిన్ను లోపల పంపించి నిన్ను విచారణ చేపట్టి విచారణకి పిలిచి పైశాచిక ఆనందం పొందుతుందని మాట్లాడుతున్నాం. మరి ఇదే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని మా అందరి పైన అడ్డగోలుగా అక్రమంగా వందలాది కేసులు పెట్టి జైలు పాలు చేసి డిటెన్షన్ సెల్లో పెట్టి మరి దాన్ని పైశాచిక ఆనందం పొందినవా లేదా దాన్ని శాడిజం అని అంటారా?